ఆంటీ ఏంటి బాబు? సత్య నాకు స్వీట్ తినిపించట్లేదు. సత్య తినిపించమ్మా. మామ అత్త స్వీట్ సరిపోతుందా లేక ఇంకొంచెం ఇవ్వనా? వద్దు వద్దు, ఇదే మాకు సరిపోతుంది. సుభద్ర వదినా, త్వరగా వెళ్ళి లంచ్ రెడీ చేయి. లేదు, ఈ రోజు వద్దు. మేము ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చాము. ఈ రోజు మాత్రం వద్దు మేడం. నేను గోవిందుని సంబంధం మాట్లాడడానికి తీసుకొచ్చినప్పుడు అమోఘంగా విందు ఏర్పాటు చేయండి. అప్పుడు సంతోషంగా తింటాం. ఓ నేను ఇంట్లో అందరితో మాట్లాడి చెప్తానండి. ఇంకా తొందరేం లేదులేండి. మనం పెళ్లి పనులన్నీ కలిసి ఆరంభిద్దాం. ఇప్పుడే చెప్తున్నాను, నా కొడుకు అర్జున్ పెళ్లి నేనే జరిపిస్తాను. అయితే ఆ లిస్టులో అభి పెళ్లిని కూడా జత చేయండి. ఈసారి వెడ్డింగ్ ప్లానింగ్, ఈవెంట్ ప్లానింగ్ అన్ని విషయాలు నా కూతురు కోసం నేనే ముందుండి అన్నీ చేయిస్తాను. చాలా సంతోషం అండి. అయితే మరి మేము వెళ్ళొస్తాం. వస్తామండి, వెళ్ళొస్తాం. చాముండి సార్, నేను వాళ్ళని పంపించొస్తాను. సరేనండి. తాంబూలం తీసుకో. వస్తామండి. మంచిదండి, వెళ్ళొస్తామమ్మా. బాయ్ సత్య. బాయ్ ఆంటీ. అమ్మా నేను వదిలిపెట్టేసి వస్తాను. సేను, అక్క ఆశ్చర్యంగా ఉందిరా. ఇప్పుడే జ్యోతిష్యుడు వచ్చి అభికి పెళ్లి కళ వచ్చేసింది, అమ్మాయిని చూడండి, జాతకాలివ్వండి అన్నారు. అన్నకి తమ్ముడికి ఒకటే ముహూర్తంలో పెళ్లి చేసేద్దామని చెప్పారు. ఆయన నోటి మాట వెంటనే ఒక పెద్దింటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది కదరా. అందులోనూ అభి పెళ్లికి అమ్మాయిని సెలెక్ట్ చేసి మరీ వచ్చారు. నలన్ కంటే కోటీశ్వరుడంట. నాకది విన్నాక చాలా సంతోషం అనిపించింది. అవునక్క, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏంటి సుభద్ర? ఏం లేదన్నా, ఏం లేదు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అభికి ఇంత పెద్ద సంబంధం రావడం ఎంత గొప్ప విషయం. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి. ఐఎమ్ సో హ్యాపీ. మిమ్మల్ని రేయ్ మావా, రేయ్ మావా, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు ముఖం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుందిరా. రేయ్ ఏం జరిగిందో తెలుసా? నా లవర్ సత్య వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడి వెళ్ళారా. అలానా మామా? అవునరా. మామా మామా చాలురా, చాలు. సూపర్ న్యూస్ మామా. మావా రేయ్ ఏంటో నా లవర్ కి నేనంటే ఇష్టం లేదు, లవ్వే లేదన్న రోజు నన్ను ఏడిపించావు కదరా. ఈ రోజు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి తాంబూలం మార్చుకుని పెళ్లి కోక్కే చెప్పేసిందిరా. ఇప్పుడేమంటావురా? మామా, అమ్మాయిలు ఎప్పుడు మనల్ని నమ్ముతారో ఎప్పుడు నమ్మకుండా పోతారో ఆ దేవుడికే తెలీదురా. అందువల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానురా. రేయ్ అది మిగతా అమ్మాయిల విషయంలో రా, నా లవర్ గురించి అలా తప్పుగా మాట్లాడుకో. సారీ మామా, నేను గుజ్జులు తీస్తాను, సరిపోతుందా? కాని కాని రేయ్ ఇట్స్ ఆల్ రైట్ మచ్చా. ఈ ప్రపంచంలోనే ప్రేమకి ఇంత త్వరగా అప్రూవల్ దక్కింది నా లవ్ కి మాత్రమే కదరా. అది మాత్రమే కాదు మామా, నువ్వు ప్రేమించిన అమ్మాయి, పెళ్లి సంబంధం కుదిరిన అమ్మాయి ఇద్దరు ఒకటే మామా. కరెక్ట్ రా. రేయ్ అమ్మే డేటింగ్ కి వెళ్ళమని చెప్పి అప్రూవల్ ఇచ్చి మరీ పంపించిన లవ్ స్టోరీ కేవలం మా స్టోరీ మాత్రమేరా. మామా ఓకే ఒక డాన్స్ చెప్పేద్దామా? లేదు లేదు, అదంతా వద్దురా మామా. ఐఎమ్ సో హ్యాపీ మామా. మామా నీకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఎందుకంటే ఇక మీదట నువ్వు నన్ను పదే టార్చర్ చేయవుగా. నిన్ను టార్చర్ చేయడానికి నీకు ఒక పిల్ల దొరికింది కదా. దిస్ ఇస్ టూ మచ్ రా. ఇది ఫ్యాక్ట్ రా మామా. రేయ్ ఎనీవేస్ నా లవర్ సత్య నన్ను చాలా ప్రేమిస్తోందిరా. ఇది నాకు ముందే తెలుసురా. అది నేను తన కళ్ళల్లో చూశానురా. నువ్వేమన్నా ఐ స్పెషలిస్టారా?
నువ్వు చదివింది MBA రా. రేయ్ ప్రేమలో పడితే కళ్ళకి కనిపించని 100 భాషలు ఈజీగా నేర్చేసుకోవచ్చురా. నీకైతే ఓకే మావా, నేను నీలాగా కళ్ళ భాష నేర్చుకోలేను. నేను అసలే డిగ్రీ ఫెయిల్ బ్యాచ్. ఇంకా లవ్ చేయని 100% పక్కా బ్యాచ్. రేయ్ నేనిప్పుడు గాల్లో అలానే తేలిపోతున్నాను రా. నా కాలు భూమి మీద నిలబడ్డమే లేదు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. దేవుడా, నీ ముఖం చందమామలాగా వెలిగిపోతున్నప్పుడే అర్థమైంది మావా. అది సరే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి మావా? నెక్స్ట్ ప్లాన్ పెళ్ళయ్యేలోపు తనతో కలిసి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఒక పెద్ద లిస్ట్ రాసి పెట్టుకున్నాను రా. తనతో జాలీగా ఊర్లు తిరుగుతాను. పెళ్ళైన దగ్గర నుంచి హనీమూన్ వరకు ప్లాన్ చేసి పెట్టుకున్నాను రా. సత్య నాకు భార్యగా రావడానికి నేను పెట్టి పుట్టుండాలరా. మావా, దేవుడు ప్రతి మెతుకు పైన మన పేరు రాసి పెట్టుండొచ్చు, కానీ అది చెద్దన్నమా వేడన్నమా అని భార్య వచ్చిన తర్వాతేరా మనం తెలుసుకోగలం. నీ కేసులో నీకు డైలీ బిర్యానీయేరా. చాలా థ్యాంక్స్ రా. రేయ్ నీకు కూడా త్వరగా పెళ్ళయి డైలీ బిర్యానీ తినాలని నేను కూడా కోరుకుంటున్నాను రా. నా కేసులో నాకెప్పుడు ఉండేది చద్దన్నమేరా. ఎనీవే, నీ పెళ్లికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మావా. థ్యాంక్స్ రా. ఓకే మరి నేను వస్తాను. అయ్యో, ఈ తొందరలో అదెక్కడ పెట్టి చచ్చానో తెలియడం లేదే దేవుడా. ఆ నలన్ వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళాడు. అయ్యో, అభి పెళ్లి నా కూతురుతో కాదా, ఎవరో గోవింద్ కూతురుతోనా? నా కడుపైతే రగిలిపోతోంది. అయ్యో ఇదొకటి కనిపించడం లేదు. అయ్యో, ఎప్పట్లాగే ఇక్కడే పెట్టి చచ్చాను కదా, ఎక్కడ వెళ్ళిపోయిందది? సుభద్ర, చాలా టెన్షన్ గా ఉంది. నలన్ వచ్చిన బుర్రంతా హీట్ ఎక్కించాడు. వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురాపో. మీకు ఇప్పుడు కాఫీ కావాల్సి వచ్చిందా? ఏంటే నీ బాధ? మరి నేనున్న టెన్షన్ కి నా తల పగిలిపోయేలా ఉందండి. ఆ జ్యోతిషుడు వచ్చి అభికి అమ్మాయిని చూసి జాతకాలు సిద్ధంగా ఉంచండి అని చెప్పి వెళ్లారు కదా. ఇక్కడే శృతి జాతకం పెట్టాను, అది ఇప్పుడు కనిపించడం లేదండి. ఇప్పుడు జాతకం వెతికి ఏం చేస్తావు నువ్వు? శృతి జాతకం అవసరమే లేకుండా పోయేలా ఉంది కదే. సడన్ గా ఈ నలన్ వచ్చి పెద్ద అణుబాంబు పేల్చి వెళ్ళిపోయాడు. ఏమండి, అది పక్కన పెట్టండి. అమ్మాయి ఇంటి వాళ్ళు జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళండి. వాళ్ళొచ్చి మాట్లాడి వెళ్లారు అంతే కదా. మనం ఈలోగా శృతి జాతకం వదినకిచ్చి నేరుగా వదినతో మాట్లాడి చూద్దామండి. ఇలా చూడు, ఒకవేళ శృతి జాతకం అభి జాతకంతో సరిపోకపోతే అప్పుడేం చేస్తా? అయ్యయ్యో, ఇలా చూడు, పూర్తిగా తట్టాబుట్టా సర్దేసుకుని ఆ తర్వాత అభి శృతిల పెళ్లి విషయం మాట్లాడే అవకాశమే లేకుండా చేస్తున్నావా నువ్వు? అయ్యయ్యో, ఇది నేను ఆలోచించలేదు చూడండి. అది నేను ముందే ఆలోచించాను. అందువల్లే అభి జాతకానికి సరిపోయే విధంగా నేను శృతి జాతకం రాయమని చెప్పి ఏర్పాటు చేశాను. అందువల్ల అనవసరంగా శృతి జాతకం వెతకొద్దు. శృతి కోసం ఇంకో జాతకం ఏర్పాటు చేసి తీసుకొచ్చేంత వరకు నువ్వు ఓర్పుగా ఉండవు. కానీ ఈ మధ్యలో అభి కోసం సంబంధం చూశానని చెప్పి ఈ నలనొచ్చి ప్లాన్ స్పాయిల్ చేసి వెళ్ళిపోయాడా.